సదాశివసమారంభాం శంకరాచార్యమధ్యమాం అస్మదాచార్యపర్యంతాం వందే గురుపరంపరాం. శ్రీగురుభ్యో నమః. ఓం శ్రీ మహాగణాధిపతయే నమః. శ్రీ మహాసరస్వత్యే నమః. శ్రీగురుభ్యో నమః. హరి ఓం. నారాయణం నమస్కృత్య నరం చైవ నరోత్తమం దేవీం సరస్వతీం వ్యాసం తతో జయముదీరయత్. శ్రీమద్భాగవత పురాణంలో మనం 5వ అంగంలోకి చేరుకున్నాము. శ్రీమద్భాగవతం అంటేనే ఒక తత్వశాస్త్రము. మనిషి జీవితంలో కావలసినటువంటి ఐహికమైన సుఖాలన్నీ అనుభవించినా కూడా ఆధ్యాత్మిక చింతన ఎలా ఉండాలి, మన అడుగు ఆధ్యాత్మికత వైపు ఎలా వెయ్యాలి, ఈ సృష్టిలో ఉన్నటువంటి చరాచర జగత్తులో ప్రతి వస్తువు కూడా మనల్ని ఐహికమైన సుఖాల వైపే నడిపిస్తుంది. కానీ మనస్సు ఎప్పుడైతే వీటికి బానిసగా మారుతుందో అప్పుడు ఆత్మ అనేది వివేచనం కోల్పోతుంది. ఆత్మ వివేచన లేనివాడు చేసే కర్మలన్నీ కూడా దుష్కర్మలుగా ఉంటాయి. కాబట్టి మానవ జీవితానికి మార్గదర్శకమైనటువంటి శాస్త్రమే శ్రీమద్భాగవతం. చాలామంది భగవంతుడి యందు భక్తితో ఉంటే సరిపోతుంది అనుకుంటారు. ధర్మాచరణం మాత్రమే చేస్తే సరిపోతుందంటారు. కర్మాచరణం మాత్రమే చేస్తే సరిపోతుందంటారు. మానవ సేవయే మాధవ సేవ అనుకునేవారు కొందరు ఉంటారు. ఏ మార్గమైనా కూడా మనిషి జీవితంలో ఉన్నతమైనటువంటి స్థితి ఏంటి అంటే భగవత్పాదాలను చేరుకోవడమే ఉన్నతమైన స్థితి ఈ మానవ జన్మకు అనేది మన పురాణాలన్నీ కూడా చెప్తున్నాయి. శ్రీమద్భాగవత మహాపురాణంలో వ్యాసుడు 18 పురాణాలు రాశాడు. అలాగే అద్భుతమైనటువంటి వేదాన్ని 4గా విభజించి ఋగ్యజుస్సామాధరణాలుగా చేసి మనకు అద్భుతమైనటువంటి ఈనాటికి మనం ఆచరించాల్సిన విషయాలను కల్పాల ద్వారా చెప్పడం జరిగింది. మహాభారతం పంచమ వేదంగా ధర్మశాస్త్రాలు సామాన్యజనులకు అర్థం కాదు, వేదాంతర్గతమైనటువంటి ధర్మాన్ని చెప్పడం సాధ్యం కాదు, వేదము అందరికీ అనుకూలంగా ఉండకపోవచ్చు అని చెప్పేసి భారతంలో ధర్మాలను చెప్పాడు. కానీ సరైన జ్ఞానము లేక విద్యయందు కానీ అలాగే శాస్త్రాలయందు కానీ మనకిచ్చిన పురాణాలయందు కానీ అవగాహన రాహిత్యము, ఆలోచన విధానంలో స్వీయ బుద్ధి, వీటన్నిటి వల్ల ప్రస్తుతం పురాణాలు ఎంతో వక్రీకరింపబడ్డాయి. ఎందుకంటే మనం చూస్తున్నాం కదా, మహాపురాణాలు చాలా వక్రీకరింపబడ్డాయి. వీటన్నిటినీ కూడా మనం విశ్లేషించడం చాలా కష్టమైన పని. ఎందుకంటే ఎంతమందిని ఎదుర్కొంటాం, కానీ ఎదుర్కోవడం అవసరం లేదు. యథాతథంగా మన పురాణాలను మనం తెలుసుకుంటే, వాటిలో ఉన్న రహస్యాలను తెలుసుకుంటే ఏది తప్పో తెలుస్తుంది కదా. కాబట్టి మనం యథాతథంగానే మనం ఈ పురాణాలన్నీ కూడా తెలుసుకునే ప్రయత్నం చేయాలి. అందుకే శ్రీమద్భాగవత మహాపురాణంలో 4వ అధ్యాయంలో ఇక్కడ మనం వ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉన్నాడు. ఏంటి చింత అంటే మహాభారతం పంచమ వేదాన్ని రాశాడు, 18 పురాణాలు రాశాడు, ఎన్నో తత్వశాస్త్రాలు, జ్ఞానశాస్త్రాలు, కర్మశాస్త్రాలు, ఒక్కటి కాదు అనేక రకాల సంహితలను ఆయన రచించాడు. కానీ ఏదో ఒక మానసికంగా ఒక రకమైనటువంటి పీడన అనేది ఆయనను వెంబడిస్తుంది. అంటే మనం ఎన్ని గొప్ప పనులు చేసినా ఏదో ఒక అసంతృప్తి ఉంటుంది చూడండి. ఆ అసంతృప్తికి కారణం పరిపూర్ణత లేకపోవడం. ఈ పరిపూర్ణత ఎక్కడి నుంచి వస్తుంది అని చింతాక్రాంతుడై ఉన్నప్పుడు నారద మహర్షి అక్కడికి వచ్చాడు కదా. ఆ నారద మహర్షి గురించి నిన్న చెప్పాం. నారం దదాతీతి నారద, ఏదైతే నిజాన్ని నిగ్గుగా తేల్చి మీకు ఉన్నది ఉన్నట్టుగా చెప్పేవాడే నారదుడు. మరి అలాంటి నారద మహర్షిని కూడా కొట్లాటలు పెట్టేవాడుగా, తాకట్లు పెట్టేవాడుగా చెప్తున్నాడు. కానీ ఆయన ఇచ్చినటువంటి సందేశాలు, ఒక రామాయణం రాయడానికి వాల్మీకి ప్రేరణ కలిగింది, ఒక మహాభారతం రాయడానికి వ్యాస మహర్షికి ప్రేరణ కలిగింది, అలాగే 18 పురాణాలు రాయడానికి ప్రేరణ కలిగింది, ఎంతోమంది ధార్మిక చింతన కలిగిన భక్తులను ఉద్ధరించడం జరిగింది. ఇవన్నీ కనిపించవు. ఇద్దరి మధ్య తగువ పెట్టడానికే నారదుడు వస్తాడనే ఒక దుష్టక్రియను మన సినీ రంగాల్లో చూపించడం జరిగింది.
ఎంత అద్భుతమైన వ్యక్తి నారద మహర్షి అనేది మనం ఈ మహాభారతం కానీ మహాభాగవతం కానీ రామాయణం కానీ ఇవన్నీ చూస్తుంటే అర్థమవుతుంది. తపస్వాధ్యాయ నిరతం తపస్సే వాగ్విదాంబర నారదం పరిపప్రచ్ఛ వాల్మీకి మునిపుంగవమని రామాయణ మహాకావ్యంలో మొట్టమొదటి శ్లోకం చెప్తుంది. నిరంతరం తపస్సులో ఉండి తపస్సునే అధ్యయనంగా మార్చుకొని నిరంతరం భగవన్నామ సంకీర్తన చేస్తూ ఒక అద్భుతమైనటువంటి వీణను ధరించి భగవత్ సంకీర్తనలు చేస్తూ పురాణాలు చెప్తూ ఉన్నాడు ఆ నారద మహర్షి. అలాంటి నారద మహర్షి తపస్వాధ్యాయ నిరతం తపస్వీ వాగ్విదాంబర నారదం పరిపుప్రచ్ఛ వాల్మీకిర్ మునిపుంగవం. అంటే కుతూహలంతో ఉన్న వాల్మీకి అనేక విషయాలు చెప్పడం జరిగింది నారద మహర్షి. ఇక్కడ కూడా వ్యాస మహర్షి చింతాక్రాంతుడై ఉన్నాడు. ఏంటి సంగతి, ఏదో ఒకటి కోల్పోతున్నాను అనే ఒక ఆలోచనలోంచి శ్రీమద్భాగవత మహాపురాణం పుట్టింది. మరి ఇక్కడ నారద మహర్షి కూడా మరి ఎప్పుడైనా మనిషిని మార్చాలి అంటే తత్వశాస్త్రాలు చెప్తే కొంతవరకు అర్థం కాకపోవచ్చు, భగవద్ దర్శనాన్ని చేయిస్తే కొంతవరకు అర్థం కాకపోవచ్చు, శీఘ్రంగా భగవద్ దర్శనం ఎవరికి కాదు అనేది కూడా మనకు భాగవతం చెప్తుంది. నీకు మనిషికి భక్తి ఒకటే కాదు, నాకు చాలా భక్తి ఉందండి అంటే నువ్వు చెప్పుకోవాల్సింది కాదు భక్తి. భక్తి అనేది నీ యొక్క శరీర తత్వంలో ఒక భాగంగా ఉండాలి. అంటే ఒక దెబ్బ నీ వైపు వస్తున్నప్పుడు నువ్వు తప్పించుకునే ప్రక్రియ ఏదైతే ఉందో అంత సెకండ్లో నీ భక్తి ప్రకటనము నీ మనసు చేయగలగాలి. అంటే నీ శరీరానికి ఏదైనా ఆపద వస్తున్నప్పుడు నీ శరీరంలో ఇంద్రియాలు నిన్ను నియంత్రిస్తుంటాయి చూడండి. అంటే అది క్షణంలో నూరో వంతు అనుకోవచ్చు. అంత శీఘ్రంగా మనిషి శరీరం అనేది స్పందిస్తుంది. దానికంటే ఎక్కువ శీఘ్రంగా నీ భక్తి ప్రకటన అనేది కావాలి. భగవంతుడి యందు అటువంటి భక్తి ప్రకటన ఎప్పుడైతే ఉంటుందో అప్పుడు మాత్రమే ఆ భగవంతుడి అనుగ్రహం కలుగుతుంది. నారద మహర్షి కూడా ఆ చింతాక్రాంతుడై ఉన్నటువంటి వ్యాస మహర్షిని చూసి, నాయనా నువ్వు అద్భుతమైనటువంటి మహాభారతాన్ని రాశావు. మహాభారతం ఎన్ని పర్వాలున్నాయి, ఎంత విషయం ఉంది, ఎన్ని ధర్మాలున్నాయి, విదురుడున్నాడు, ధర్మరాజున్నాడు, ఎంతోమంది చరిత్రలు అందులో ఉన్నాయి, భీష్ముడున్నాడు, ప్రతి చరిత్ర కూడా అద్భుతమే. మహాభారతం అనేది తతో జయముదీరయత్ అన్నారు. అంటే జయమనే మహాభారతం అంటే విజయం. అది చదివితే మనకు ధర్మం అనేది తెలుస్తుంది, జ్ఞానం అనేది తెలుస్తుంది, ఎటువైపు నిలబడాలో తెలుస్తుంది, ఎటువైపు నిలబడకూడదో తెలుస్తుంది. కాబట్టి అలాంటి గొప్పది మహాభారతం. అలాంటి మహాభారతాన్ని నువ్వు రాశావు, చాలా ఉత్తమమైంది. భగవంతుడి యందు నువ్వు భక్తి ఉన్నవాడివి. వ్యాస మహర్షికి విపరీతమైన నారాయణ భక్తి, ఎందుకంటే సాక్షాత్తు నారాయణుడే వ్యాసుడు అనేది మనకు తెలుస్తుంది. కాబట్టి ఆయన కూడా నిరంతరము భగవదన్వేషణలో ఉంటాడు. అందుకే అద్భుతమైనటువంటి మత్స్య మార్కండేయ మహాపురాణాలు మొదలగు 18 పురాణాలు మనకు అందించాడు. ఇక ఇలాంటి నీకు ఎందుకు ఇంత చింతాక్రాంతుడు అయి ఉన్నావంటే ఆయన కూడా అదే అంటున్నాడు, నాకేంటో అర్థం కావట్లేదు, ఇంత అద్భుతమైనటువంటి శ్రీ మహాభాగవతాన్ని రచించాను, మహాభారతాన్ని రచించాను, కానీ ఇంత రాసినా కూడా ఇంత గొప్ప ధర్మాన్ని సామాన్యులకు అంటే పెద్ద పెద్ద పండితులకే కాదు, అల్పలకు, స్త్రీలకు, ఎవరికైనా సరే అర్థమయ్యే, చిన్న చిన్న పిల్లలకు కూడా అర్థమయ్యే రీతిలో మహాభారతాన్ని అందించాను. అలాంటి మహాభారతాన్ని అందించిన నాకు అసంతృప్తి ఉంది, ఏదో ఒకటి నా జీవితంలో మిస్ అయింది, అదేందో చెప్పండి స్వామి అని చెప్పేసి, నా జీవితంలో కోల్పోయింది ఏందో చెప్పండి అని చెప్పేసి నారదుడిని అడిగాడు. వెంటనే నారదుడు చెప్పాడు, సృష్టిలో ఏదైనా సరే, ఎన్ని గొప్ప విషయాలున్నా సరే, ఎన్ని ధర్మాలున్నా సరే, ఎన్ని అద్భుతాలున్నా సరే, భగవంతుడి లీలల ముందు అవన్నీ కూడా ఒక గడ్డిపరచ కంటే హీనమైనవి. సకల ధర్మశాస్త్రాలు నువ్వు నేర్చుకుని ఉండవచ్చు, సకల ధర్మశాస్త్రాలు నువ్వు చెప్పి ఉండవచ్చు, సకల జ్ఞానశాస్త్రాలు నువ్వు చెప్పి ఉండవచ్చు, అలాగే ఎన్నో రకాల వైదిక ప్రక్రియలు చెప్పి ఉండవచ్చు, ఎన్నో రకాల యజ్ఞయాగాది క్రతువులు చెప్పి ఉండవచ్చు. భగవంతుడి యందు భక్తి లేనటువంటిది ఇవన్నీ కూడా వ్యర్థమే.
కాబట్టి ధర్మానికి భక్తి తోడైనప్పుడే నీకు మోక్షం అనేది కలుగుతుంది. మోక్షం అంటే నువ్వు స్వర్గం కాదు, స్వర్గం కంటే గొప్పనైంది అదే భగవత్ సాన్నిధ్యము. అలాంటి భగవద్ అనుగ్రహం కలగాలి అంటే ఆ కృష్ణలీలలు కానీ నారాయణ లీలలు కానీ ఇవన్నీ వింటే నీకు జన్మధన్యమవుతుంది. ఎందుకంటే లీలలు శ్రీ మహావిష్ణువే చూపిస్తాడు. శివుడు రుద్రుడు అంటే ఆయన ప్రళయం మాత్రమే చూపించుతాడు. అంటే మనం తప్పుగా అర్థం చేసుకోవద్దు. శివుడు ప్రళయమే చూపిస్తాడా, ఆయనకు లీలలు లేవా అంటే ఆయన కూడా అద్భుతమైనటువంటి లీలామానుష విగ్రహమే. కానీ సృష్టికి సంబంధించి సృష్టిలో కనిపించేటువంటి లీలలు ఏవైతే ఉన్నాయో ఈ పాంచభౌతికమైన శరీరం నువ్వు దర్శించగలిగినటువంటి, వినగలిగినటువంటి, పొందగలిగినటువంటి లీలలు ఏమున్నాయో అవి శ్రీ మహావిష్ణువు 10 అవతారాల్లో మనకు కనిపించేలా చేశాడు. ఇక ఇందాక చెప్పినట్టు 22, 23 అవతారాలు కూడా ఉన్నాయి. కానీ దశావతారాలు మనకు ప్రధానంగా సంపూర్ణమైనటువంటి విష్ణు అవతారాలుగా ఉన్నాయి. మరి అలాంటి అవతారాల గురించి, అలాంటి భగవత్ అనుగ్రహం గురించి నీవు చెప్పలేదు. 18 పురాణాలు చెప్పావు, మహాభారతం చెప్పావు, కానీ శ్రీకృష్ణ లీలలు, శ్రీ మహావిష్ణువు యొక్క లీలలే నువ్వు చెప్పలేదు అని చెప్పేసి చెప్పాడు. అలాగే అప్పుడు వ్యాసుడు అడుగుతున్నాడు, నిజమే చెప్పలేదు, కానీ నీవు నారాయణ భక్తిలో నిరంతరం మునిగి తేలుతున్నావు, దానికి మార్గం కూడా నీవే చెప్పు. ఎందుకంటే నీ చరిత్ర అసలు ఉన్నతమైన చరిత్ర. నారదుడు కూడా శ్రీ మహావిష్ణువు అంశనే అని చెప్పేసి మనకు శ్రీమద్భాగవత మహాపురాణంలో ప్రారంభంలోనే మనకు 22, 23 అవతారాల్లో నారద మహర్షి కూడా ఒక అవతారంగా మనకు చెప్పడం జరిగింది. ఈ నారద మహర్షి ఎంత మహానుభావుడో మనకు తెలుసు. అలాంటి నారద మహర్షి చరిత్ర గురించి కూడా చెప్పుమని సూత మహాముని వ్యాసుడు అడగగానే, వ్యాస మహర్షి ఆ యొక్క నారద మహర్షిని అడగగానే చెప్తాడు, ఆయన నేను ఒక దాసీపుత్రుడను పూర్వజన్మలో. ఆ దాసీపుత్రుడుగా ఉన్నప్పుడు ఒక చోట కొందరు పండితులు నిరంతరం భగవంతుడి యొక్క అనుగ్రహం కొరకు అనేక రకాల పూజలు, యజ్ఞాలు, యాగాలు, క్రతువులు చేస్తూ ఉండేవాళ్ళు. నిరంతరం ధర్మాన్వేషణ చేస్తూ ఉండేవాళ్ళు. ఆ భగవంతుడి కోసం అనేక రకాల ప్రీతికరమైనటువంటి పనులు చేసేవాళ్ళు. అది చూసి నేను 4 సంవత్సరాలు ఉన్న సమయంలోనే నేను ఆ యొక్క వాటి మీద 3 సంవత్సరాలు 4 సంవత్సరాలు ఉన్నప్పుడే వాటి మీద వ్యామోహాన్ని పెంచుకొని నిరంతరం వాళ్ళ యొక్క సేవ చేస్తూ ఉండేవాడిని. ఆ నారద మహర్షి ఈ యొక్క ఎవరైతే ఆ అనుష్ఠానం చేస్తూ నిరంతరం భగవత్ సేవలో తరిస్తున్నారో వాళ్ళ సేవ చేసేవాడు. అందుకే భగవంతుడి సేవ చేయడం కంటే భగవంతుడిని ఆశ్రయించిన వాడి సేవ చేయడం వల్ల శీఘ్రంగా భగవద్ అనుగ్రహం కలుగుతుంది. మొట్టమొదటిది అదే. విష్ణు అర్చనం, వందనం, దాస్యం, సఖ్యమాత్మ నివేదనం అని ఉన్నాయి కదా, అదే నవవిధ భక్తుల్లో ఇదొక రకమైన భక్తే. కాబట్టి ఈ నారద మహర్షి నిరంతరం అక్కడ చేస్తూ ఉంటే వాళ్ళందరూ కూడా తినగా మిగిలినటువంటి పదార్థాలు అంటే యజ్ఞద్రవ్యాలు, యజ్ఞయాగాది క్రతువులు చేశాక ఆ ఆవిర్భాగాలు తిన్నవారి శేషాన్ని ఆ బాలకుడికి కూడా ఇవ్వడంతో ఆ బాలకుడు తింటూ ఆ కొన్ని రోజుల ఒక సంవత్సరం పాటు అది చేయడం వల్ల ఆయన కర్మ పరిపక్వమై ఆయన సంచితమైనటువంటి పాపాలన్నీ కూడా తొలగిపోయాడు. ఎప్పుడైతే ఆ సంచితమైనటువంటి పాపాలన్నీ తొలగిపోయాయో అప్పుడు నారద మహర్షికి ఆ యొక్క బాలుడికి ఇంకా ఏదో తెలుసుకోవాలనే ఒక కుతూహలంతో నిరంతరం వాళ్ళ సేవ చేస్తూ ఉండేవాడు. అప్పుడు వాళ్ళంతా కూడా ఆ కార్యక్రమాన్ని పూర్తి చేసి ఆ సత్రయాగం అనే యాగాన్ని పూర్తి చేసి ఆ బాలుడికి బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి వెళ్ళిపోయారు. ఆ బ్రహ్మజ్ఞానాన్ని ఉపదేశించి పరబ్రహ్మం గురించి చెప్పడం, ఆధ్యాత్మిక చింతన గురించి చెప్పడం ఇవన్నీ కూడా చేశారు. అలాగే ఇలా చేసి వెళ్ళడంతో నారద మహర్షి చాలా ఆధ్యాత్మిక చింతన వైపు అడుగులు వేశాడు. అడుగులు వేశాక కొంతకాలం గడిచిపోయింది. ఆ తర్వాత తల్లి దగ్గర ఉండడంతో తల్లి మీద వ్యామోహం, ప్రేమ అంటే ఇవన్నీ ఐహిక బంధాల మీద ఎప్పుడైతే పూర్తి బాంధవ్యం తొలగిపోతుందో అప్పుడు బ్రహ్మజ్ఞానానికి నీవు చేరువవుతున్నట్టు. నిరంతరం ఐహికమైనటువంటి చింతనల యందు, కుటుంబం యందు, వీటి యందు ఉన్న వారికి అంటే వాటిని వదిలేయమని చెప్పను, వాటి యందు ఉంటే నిరంతరం భగవత్ సాన్నిధ్యాన్ని కోరుకునేవాడు మాత్రం బ్రహ్మజ్ఞాని అవుతాడు. కానీ నారద మహర్షి ఇలా కావడానికి కారణం మాత్రం తల్లి దగ్గర ఉండి తల్లితో ప్రేమగా ఉండడం, ఆ తల్లి యందు అభిమానంతో ఉండడం, తల్లి సేవ చేసుకోవడం చేశాడు.
ఎందుకంటే సాక్షాత్తు బ్రహ్మదేవుడైనా విష్ణువైనా నారాయణుడైనా నారద మహర్షి అయినా కూడా నమాతు పరదైవతం అని చెప్పేసి పురాణోక్తే ఉంది. కాబట్టి మాతృసేవ చేసుకుంటున్నాడు. కానీ ఎంతకు ఆ వ్యామోహం తెలియట్లేదు. కొంతకాలానికి మా తల్లి ఒకరోజు మృతి చెందింది. మృతి చెందగానే 5 సంవత్సరాల బాలుడు తల్లి మృతి చెందింది. ఆ తల్లి యొక్క అంత్యక్రియలు పూర్తి చేసి ఉత్తరం వైపు నడుచుకుంటూ వెళ్ళాడు. కొంత ప్రయాణం చేశాడు. అక్కడికి వెళ్తూ ఉంటే అనేక రకాల జంతువులు, పూల తోటలు, ఉద్యానవనాలు, పులులు, సింహాలు, ఏనుగులు, క్రూర మృగాలు, ఇంకా ఒక్కటి కాదు అక్కడ అన్నీ చూస్తూ 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 5 సంవత్సరాల బాలుడు వెళ్తూ ఉన్నాడు. అలా వెళ్తూ 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 ఉండగా కొంతకాలం గడిచిపోయింది. ఒక ప్రదేశానికి చేరుకున్నాడు. అక్కడ అద్భుతమైనటువంటి సరోవరం కనిపించింది. పూర్తిగా అలసిపోయి అక్కడ కూర్చున్నాడు. అక్కడ కూర్చుని ఆ నీళ్లు తాగాడు. కొంత అలసట తీరింది. ఆ తీరాక ఏం చేద్దాము అని చెప్పి ఆలోచిస్తున్నాడు. అప్పటికే నారాయణుడి యందు విపరీతమైనటువంటి భక్తి కలిగింది. ఎందుకంటే నారాయణుడి మీద భక్తి అనేది ఎంత ఉత్కృష్టమైంది అంటే ఈనాటికి నేటికి ఎప్పటికైనా కూడా అలాంటి భావుకత, అలాంటి భగవంతుడి యందు లీలల యందు తాదాత్మ్యం చెందిన వాళ్ళు ఎంతోమంది ఉన్నారు. మీరాబాయి లాంటి వాళ్ళు, కబీర్ దాసు, ఇంకా ఒకరేం కాదు, ఏ మతంలో ఏ కులంలో అయినా కూడా నారాయణుడి భక్తులు చాలామంది ఉన్నారు. రామ భక్తులు, శ్రీ మహావిష్ణువు భక్తులు, కృష్ణ భక్తులు ఒక్కరే అంటే అందరూ ఉన్నారు. కాబట్టి ఇలా గడిచిపోతున్నప్పుడు అక్కడ నారాయణుడి మీద విపరీతమైనటువంటి అభిమానం పెరిగిపోయింది. ఎలాగైనా నారాయణుడిని చూడాలి 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 అని ఒక మానసిక సంఘర్షణ మొదలయ్యి ఆయనే చింతిస్తూ నాలాంటి వాడికి ఆ భగవంతుడు దర్శనమిస్తాడా ఈ శరీరంతో, ఈ అల్పుడిని దాసీపుత్రుడను ఇలాంటి వాడికి కూడా భగవంతుడు దర్శనమిస్తాడా అని చెప్పేసి ఒక చెట్టు కింద కూర్చుండిపోయాడు. ఆ కూర్చుండిపోయి అలాగే నిద్రపోయాడు. వెంటనే ఆ స్వప్నంలో నారాయణుడి యొక్క దివ్య దర్శనం కలిగింది. ఆ దర్శనం ఎప్పుడైతే కలిగిందో నారద మహర్షి ఆ మనస్సులోనే స్వామికి నమస్కరించి అనేక విధాలుగా ప్రార్థించి ఆ నారాయణుని తృప్తిపరిచాడు. అప్పుడు నారద మహర్షి నిరంతరం నీ సేవ చేసుకునేటట్టు చూడాలని ఈ క్షణంలోనే ఆయన మాయమైపోయాడు. కళ్ళు తెరిచాడు. విపరీతంగా బాధపడుతున్నాడు. కనిపించి వెంటనే మాయమైపోయాడని చెప్పేసి 5 సంవత్సరాల వాడు అలా బాధపడుతుంటే కొంతసేపటికి ఆ పరమేశ్వరుడు ఆకాశాన్ని రూపంలో నాయన నీ శరీరానికి ఇంకా ఐహికమైనటువంటి లంపటం పోలేదు, ఎప్పుడైతే అది పోతుందో అప్పుడు నేను నిన్ను అనుగ్రహిస్తాను. ఈ జన్మలో మాత్రం అది సాధ్యం కాదు. ఈ జన్మలో సంపూర్ణమైనటువంటి నీ యొక్క కర్మ పరిపక్వత చెందితే వచ్చే జన్మలో నీ యొక్క సంపూర్ణమైనటువంటి స్వరూపము నా అంశ నుంచి వెలువడుతుంది అని చెప్పేసి చెప్పగానే ఆ బాలుడు అక్కడే అలా ఉండిపోయాడు. కొంతకాలం అక్కడ అనుష్ఠిస్తూ అక్కడే తపస్సులోకి వెళ్ళిపోయాడు. తర్వాత ఒకరోజు శరీరం మాయమైపోయింది. ఆ ఆత్మ యొక్క పరమేశ్వరుడిలో లీనమైపోయింది. మరి ఇలా పరమేశ్వరుడిలో లీనమయ్యాక కల్పాంతమునందు ఒక అద్భుతమైనటువంటి కల్పాంతం జరిగి నూతన కల్పం ప్రారంభమైనప్పుడు నారద మహర్షి ఆయన లోపలికి ప్రాణవాయువు ద్వారా వెళ్ళాడు. మళ్ళీ ప్రాణవాయువు ద్వారా వచ్చి ఆ నారద మహర్షి ఆవిర్భావం శ్రీ మహావిష్ణువు శరీరంలోంచి ఆవిర్భవించడం జరిగింది. ఆయన మహతి అనే ఒక అద్భుతమైనటువంటి వీణతోటి భగవంతుడి యొక్క దివ్యమైనటువంటి లీలలను స్తుతిస్తూ ఉంటాడు. అలాంటి అద్భుతమైనటువంటి చరిత్ర నారద మహర్షిది. శ్రీమద్భాగవతం అంటేనే మహర్షులు, యోగులు, సిద్ధులు ఒక్కరేంటి, ఎన్నో అద్భుతమైనటువంటి గృహస్థుల యొక్క చరిత్రలు కూడా ఎంతో విశేషంగా ఉంటాయి. ఈ కథ విన్నాక చెప్తాడు, అలాంటి నాకు భగవంతుడు సంపూర్ణ అనుగ్రహం కలిగింది. కానీ నీవు ధర్మాత్ముడివి, నీవు యోగివి, నీకు అద్భుతమైనటువంటి విషయ పరిజ్ఞానం ఉంది, భగవంతుడి యందు భక్తి ఉంది. కాబట్టి నీవు శ్రీమద్భాగవతం అనే మహాపురాణాన్ని రాయు అని చెప్పేసి అనేక రకాల విశ్లేషణలన్నీ ఇచ్చి ఆ నారాయణుడి యొక్క సంపూర్ణ అనుగ్రహాన్ని నువ్వు పొందాలి అని చెప్పేసి వ్యాస మహర్షికి ఉపదేశం చేసి అక్కడనే అంతర్ధానమైన నారద మహర్షి వెళ్ళిపోయాడు. ఇది శ్రీమద్భాగవతంలో ఒక అద్భుతమైన ఘట్టంగా చెప్పుకోవచ్చు. ఎందుకంటే వ్యాస మహర్షికి ఒక ప్రేరణ కలిగింది. నేను ఈ అద్భుతమైనటువంటి శ్రీమద్భాగవత మహాపురాణాన్ని రాయాలి అనే ఒక ఆలోచనకు వచ్చాడు. అద్భుతమైనటువంటి నారద మహర్షి యొక్క స్తుతి ఎవరైతే వింటారో అక్కడ వాళ్ళకు బ్రహ్మజ్ఞానం అనేది కలుగుతుంది అనేది
శ్రీమద్భాగవత మహాపురాణం చెప్తుంది. కాబట్టి ఇలాంటి మహానుభావుల చరిత్రలతో ఒక అద్భుతమైనటువంటి కల్పం అనేది శ్రీమద్భాగవతం పురాణకథితం శ్రీకృష్ణ లీలామృతం అన్నారు. శ్రీకృష్ణుడి యొక్క అద్భుతమైన లీలలు, ఆ యొక్క నారాయణుడి యొక్క లీలలు, ఆ దశావతారాలు, ఇంకా ఎన్నెన్నో ఈ భాగవత మహాపురాణంలో ఉన్నాయి. కాబట్టి మరి వీడియో చూడడమే కాదు, చివరి వరకు చూసినందుకు సంతోషాలు. లైక్ చేసి, షేర్ చేసి, కామెంట్ చేయండి. మరి ఇంకా అద్భుతమైనటువంటి వీడియోల కోసం శ్రీమద్భాగవత మహాపురాణం వచ్చే ఎపిసోడ్ కోసం ఎదురు చూస్తూ ఉండండి. ఇంకా ఎన్నో విషయాలతో మీ ముందుకు వస్తాను. స్వస్తి.